అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే SA1 తెలుగు 6వ తరగతికి సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలుగు టోటల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ముందుగా పార్ట్ ఏ వచ్చేసి 80 మార్కులకు ఉంటుంది, పార్ట్ బి వచ్చేసి 20 మార్కులకు ఉంటుంది. 80 మార్కుల పార్ట్ ఏ గురించి ఇక్కడ చూద్దాం. ముందుగా ఇవి సూచనలు విద్యార్థులకు. తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏ మార్కులు 60 మార్కులకు, సమయం 2 గంటలు. రోమన్ 1 అవగాహన ప్రతిస్పందన 24 మార్కులకు ఉంటాయమ్మా. క్రింది గేయ పంక్తులను చదివి భావం రాయండి. ఇక్కడ 2 గేయాలు ఇచ్చినాడు, ఏదో ఒకటి రాయాల. పైందన్నా ఒకటిమా, పైంది వస్తే పైంది రాయండి, లేకపోతే కిందది రాయాల. ఇట్లా ఏదో ఒకటి రాయాల. ఆపుతాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి అమ్మఒడికి సంబంధించినది, ఇది వచ్చేసి ఏంది మా కొద్ది తెల్లదొరదనం సంబంధించినది. ఏం రాయాల? దీనికి సంబంధించి భావం రాయాల. ఒకటి రాస్తే ఇదన్న రాయాలి, ఇదన్న రాయాలి, ఏదో ఒకటి మాత్రం రాయాలి. ఒకదానికి 8 మార్కులు, 8 మార్కులు. తర్వాత నెక్స్ట్ క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇది సమయస్ఫూర్తి పాఠ్యాంశానికి సంబంధించిన గద్యం, పేరాగ్రాఫ్, 4 మార్కులు. ఇక్కడ చూడండి, ఈ గద్యానికి సంబంధించి ప్రశ్నలు ఇచ్చినాడు. గద్యంలో కన్నం నుంచి బయటికి రమ్మని ఎవరు పిలిచినారు? రోమశుడు పిలిచినాడు. ఇక్కడ ఆన్సర్ నేను ఆల్రెడీ రాసినాను. తర్వాత నెక్స్ట్ ఫలితుడు కన్నం నుంచి ఎందుకు బయటికి రాలేదు? ఎందుకంటే జాతి వైరం వల్ల. ఎందుకంటే వాటి రెండిటికి ఏమున్నదంటే జాతి వైరం అనేది ఉంది. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ నిజానికి జాతి లక్షణం కానిది వైర లక్షణం. ఈ మాటలు ఏమి అంటే ఇక్కడ నుంచి నేను ఆల్రెడీ టిక్ చేశాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. తర్వాత పై పేర ఆధారంగా ప్రశ్న తయారు చేయండి అంటే క్వశ్చన్ నెంబర్ 5 అని వేసుకోవడం. ఈ 3 కూడా ఈ పేరాగ్రాఫ్ సంబంధించినటివే కదా. యాస్టీస్ క్వశ్చన్ నెంబర్ 5 వేసుకొని అవి రాసేస్తే సరిపోతుంది. తర్వాత 1వ క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ పేరాగ్రాఫ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 6 ఏంది? గాంధీ మహాత్ముడు ఎక్కడ పుట్టాడు? ఇక్కడ ఎక్కడ పుట్టినాడు గాంధీ మహాత్ముడు అంటే క్వశ్చన్ నెంబర్ 6కి వేస్తున్నాను నేను. పోరుబందర్లో పుట్టినాడు. ఇక్కడ ఎక్కడ పుట్టినాడు ఆయన? పోరుబందర్లో పుట్టినాడు. తర్వాత విద్యార్థి దశలో మహాత్ముడు ఎలా ఉండేవాడంటే, విద్యార్థి దశలో ఆయన ఎలా ఉండేవాడంటే అతను బిడియంతో ఉండి ఎవరితోనూ కలిసిమెలిసి ఉండేవాడు కాదు. తర్వాత నెక్స్ట్ గాంధీ తప్పుగా రాసిన మాట ఏంటంటే, ఆయన ఏం తప్పుగా రాసినా అంటే కిటెల్ అనే పదం తప్పుగా రాసినాడు. ఇది కూడా అంతే. క్వశ్చన్ నెంబర్ 9 అని వేసుకోవాలా. 9 అనేసి మూడిట్లో ఏదో ఒకటి రాసేస్తే సరిపోతుంది, యాస్టీస్ క్వశ్చన్ మార్క్తో సహా. తర్వాత చూడండి, క్రింది పరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఎన్ని మార్క్స్? 4 మార్క్స్. ఇక్కడ దొంగలు ఎత్తుకుపోను ఏంది? దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు ఏంది? చదువే కదా, చదువు. తర్వాత నెక్స్ట్ విద్యాధనాన్ని ఎవరు పంచుకోరంటే భాతృజనము, అంటే ఎవరు? అన్నదమ్ములు వచ్చి పంచుకోరు. తర్వాత ఇదేంది? 11 ఆన్సర్. తర్వాత నెక్స్ట్ దొరలు దోచుకునేది ఏంది? ఏందమ్మా? విద్య. ఓకేనా? తర్వాత నెక్స్ట్ పై పద్యం ఆధారంగా ఓ ప్రశ్న తయారు చేయండి అంటే క్వశ్చన్ నెంబర్ 13 వేసుకోవాలా. ఏదో ఒకటి యాస్టీస్ రాసేయాల. తర్వాత క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. క్వశ్చన్ నెంబర్ 4 క్వశ్చన్ నెంబర్ 4 వేసుకొని క్రింది గొప్ప విషయంని ఏది గొప్ప విషయం కాదు అంటే ఏంది? ఉపకారం చేయడం గొప్ప విషయం. అంటే ఉపకారం అంటే మనకు సహాయం చేసిన వాడికి సహాయం చేయడం గొప్ప ఏం కాదు కదా. తర్వాత పై పద్యంలో మకుటం ఏది? మకుటం ఏంటంటే ఇక్కడ సుమతి అనేది మకుటం ఏంది? 15 దానికి ఆన్సర్. తర్వాత నెక్స్ట్ నేర్పరి అని ఎవరిని అంటారు అంటే
అన్ని విషయాల్లో చాకచక్యం కలిగిన వాడిని నేర్పరని అంటారు. పై పద్యం ఆధారంగా ప్రశ్న తయారు చేయనంటే ఈ 3 కూడా ఈ పద్యానికి సంబంధించినవి కాబట్టి 17వ క్వశ్చన్ నెంబర్ వేసుకోవడం, ఈ మూడిట్లో ఏదో ఒకటి రాసేయడం. తర్వాత రోమన్ 3 వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి 36వ క్వశ్చన్ నెంబర్ మమకారం పాఠ్యభాగ కవిని గురించి రాయండి. ఎవరు? చిలుకూరి దేవపుత్ర గారి గురించి రాయాల. వనసందర్పణలో పూర్ణయ్య తృప్తికి కారణం ఏమిటి అంటే ఆయన తను తినుకోపోయినా కూడా వేరే వాళ్ళు తిని తనే సంతృప్తి చెందినాడు. 18, 19 2 రాయాల. 2 4 మార్కులు. తర్వాత రెండవ క్రింది ప్రశ్నలకు 8 లేదా 10 వాక్యాల్లో జవాబులు రాయండి. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 20లో ఎటువంటి వారికి సహాయం చేయాలి ఈ విషయాన్ని కవి ఎలా తెలియజేశాడు, లేదా ఇది వస్తే ఇది రాయండి, లేదా అమ్మ ఒడి పాఠం ఆధారంగా అమ్మ గొప్పతనాన్ని రాయండి. ఏదో ఒకటి రాయాలి. 8 మార్క్స్. తర్వాత నెక్స్ట్ ఇతరుల మేలు కోసం మీరు ఎప్పుడైనా ఏదైనా మంచి పని చేసి తృప్తి చెందిన సందర్భం రాయండి. ఇది వస్తే ఇది రాయండి. లేదా సమయస్ఫూర్తి కథను సొంత మాటల్లో రాయండి. కథ మొత్తం సొంత మాటల్లో రాసేయచ్చు కదా, అందరికీ తెలుసు. 22 క్వశ్చన్ నెంబర్ 22లో 2 ఇచ్చినాడు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి గురించి సొంత మాటల్లో రాయండి. అది వస్తే రాయండి. లేదా తెలుగు భాషా సంస్కృతులపై శంకరంబాడి సుందరాచారి సాధికారతను తెలిపే సంఘటనను సొంత మాటల్లో రాయండి. తర్వాత నెక్స్ట్ 23 మీరు బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలంతా ఒక చోట చేరి ఉండడంతో కనుల పండుగగా ఉంటుంది కదా. ఆ పిల్లల కేరింతలు, ఆటలు, వాళ్ళ మధ్య చిట్టి పొట్టి తగాదాలు, వాటిని గురించి మిత్రునికి లేఖ రాయండి. అది లేకొస్తే లేఖ రాయండి. లేదా ఆంగ్లేయ పాలనలో మగ్గిన సగటు భారతీయుని ఆవేదనను ఏకపాత్రగా రాయండి. ఇది పార్ట్ ఏ అమ్మ క్వశ్చన్ పేపర్. తర్వాత ఇది పార్ట్ బి. ఇది వచ్చేసి 20 మార్కులకు ఉంటుంది. సమయం 30 నిమిషాలు. ఇక్కడ చూడండి, దీన్ని ఇవి సూచనలు. ఓకేనా. బ్రాకెట్లో ABCD అని పెట్టాలని అర్థం. ఇక్కడ ఇచ్చిన ఇండక్షన్ చూసుకోండి. సూచనలు. రోమన్ 3 భాషాంశాలు. సుంతైన అంటే ఏంది అర్థము? సుంతైన అంటే కొంచెమైనా. తర్వాత వాత్సల్యం అంటే అర్థమైంది ప్రేమ. బి ఆన్సర్. తర్వాత నెక్స్ట్ 26 క్వశ్చన్ నెంబర్ చూడండి. యుద్ధం అంటే ఏంది అర్థము? రణం, పోరాటం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏంది? సమానార్థక పదాలు. భాస్కరుడు, సూర్యుడు. ఎక్కడుంది? డి ఆన్సర్. ఓకేనా. సరే క్షమించండి, అది మిస్టేక్. సమానార్థక పదాలు. ఇక్కడ భాస్కరుడు, సూర్యుడు ఉన్నాడు కదా. భాస్కరుడు, సూర్యుడు ఏలో ఉంది. తర్వాత వెలుగు అంటే వ్యతిరేక పదమైంది చీకటి. బి. తర్వాత సంతోషం అంటే వ్యతిరేకమైంది విచారం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి 30 క్వశ్చన్ నెంబర్. ఇక్కడ ఏమిచ్చినాడు? దీపం అంటే ఏంది అర్థము? వికృతి, దివ్వే. తర్వాత కథ అంటే కథ. తర్వాత క్రింది పరుషాలు అంటే కచ్చట తపలు, పరుషాలు. తర్వాత నెక్స్ట్ సంయుక్తాక్షర పదాలు. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు కాస్తానే ఏమంటారు? సంయుక్తాక్షరం అంటారు. ఇక్కడ రీకి చావత్తు వచ్చింది కాబట్టి ఆన్సర్ డి. తర్వాత నెక్స్ట్ చదువుతుంది అనేది ఏంది? క్రియ. అది కదా, చదువుతుంది క్రియ. తర్వాత నెక్స్ట్ లింగవచన విభక్తులు ఏంది ఏమంటారు? అవ్యయం అంటారు. వాడెక్కడ అంటే వాడు ప్లస్ ఎక్కడ. తర్వాత నెక్స్ట్ అదెట్లు. అదెట్లా అంటే అది ప్లస్ ఎట్లు, అదెట్లు. తర్వాత నెక్స్ట్ బాలబాలికలు అంటే ఇక్కడ చూడండి, బాల ఒకటి, బాలికలు 2 వచ్చినాయి కాబట్టి దీని ద్వంద్వ సమాసం. సి ఆన్సర్. తర్వాత నెక్స్ట్ చేతంచెన్ తోడంతో తృతీయ విభక్తి. ఏ. తర్వాత నెక్స్ట్ ఏమిచ్చినాడు? పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. నిద్ర లేచింది, స్నానం చేసింది ఎవరు? పద్మ. కాబట్టి ఇదే రకమైన వాక్యం సంయుక్త వాక్యం. 2 కలిపి రాసేది. తర్వాత ధైర్యం. ధైర్యం అంటే నేను సొంత వాక్యం రాయాల.
నేను ఏ విషయానికి భయపడకుండా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఆశ్చర్యం. నాకు అనుకోకుండా పరీక్షల్లో ఉన్నతమైన మార్కులు వచ్చినాయి కాబట్టి నేను ఆశ్చర్యం చెందాను. ఉబలాటం. పరీక్ష రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయో నేను ఉబలాటం చెందుతున్నాను. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరు నా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదములు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదమ్మా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు.